ఈరోజు చిగురుమామిడి మండల కేంద్రంలో రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది. యూరియా లేక ఇక్కడ రైతులు ఓదిక్కు వరి పంట కలుపు దశకు చేరుకున్నది. కొన్ని పంటలు సన్నపూట దశలు ఉన్నాయి, అదేవిధంగా పత్తి పూత దశలో ఉన్నది. మొక్కజొన్న కూడా కంకులకు చిరుకంకుల వ్యవస్థ ఉన్నది. పూత స్థాయిలో ఉన్నది. ఇటువంటి నేపథ్యంలో ఆగస్టు మాసంలో రైతులకు పెద్ద ఎత్తున యూరియా అవసరం ఉంటుంది. ఇది జిల్లా వ్యవసాయ శాఖకు తెలుసు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు మరి ఇక్కడ చిగురుమామిడి మండలంలో ఎంత నాటేసారు, ఎన్ని ఎకరాల పత్తి పెట్టారు, ఎంత మొక్కజొన్న పెట్టారు, మరి రైతులకు ఎంత డిమాండ్ ఉంటుంది అనే నివేదిక పంపించుట్లా ఇక్కడ వ్యవసాయ అధికారులు ఇక్కడ విఫలం చెందడం వల్లనే ఇక్కడ ఇవాళ ఈ చిగురుమామిడి మండలంలో రైతులు ఇవాళ సొసైటీ ముందు క్యూ కట్టి చెప్పులు లైన్లో పెట్టి అన్నం తినక పొద్దుగాల 6 గంటలకు వచ్చి ఇవాళ యూరియాకు లైన్లు కట్టడం జరుగుతుంది. 3 గంటలు అయితే ఒక వ్యక్తికి ఆధార్ కార్డు మీద 2 బస్తాల యూరియా ఇవ్వడం వల్ల ఏ మూలకు సరిపోతలేదు. వాస్తవంగా ఒక్కొక్కరు 3-4 ఎకరాల వరి నాటేసిన రైతులకు మాత్రం ఇది చాలా ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉన్నది. అదేవిధంగా ఇప్పుడు పత్తి చూసుకున్నా, మొక్కజొన్న చూసుకున్నా కూడా యూరియా చాలా అవసరం ఉంటుంది. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఇక్కడ రైతులకు సరిపడే యూరియా అందియక ఇవాళ వాళ్ళు కూడా ఇక్కడ రైతులను ఇబ్బంది పెట్టే పరిస్థితి కనబడుతుంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు కూడా ఇటు విషయంలో రైతులకు సంబంధించి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రితో మాట్లాడి మరి తెలంగాణ రాష్ట్రంలో యూరియా కొరత విషయంలో గత 10-15 రోజుల నుంచి రైతులు రోడ్డు మీదకి వచ్చి నొల్లిపెట్టిన పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా సిద్దిపేట జిల్లాలో కూడా ఇదే పరిస్థితి నెలకొన్నది. ఆయన ఇక్కడ కేంద్ర మంత్రి బండి సంజయ్ గారి సొంత నియోజకవర్గంలో ఈ పరిస్థితి ఉంటే కూడా ఆయన రాజకీయం తప్ప ఆయన రైతుల గురించి ఆలోచించిన పరిస్థితి కనబడతలేదు. అదేవిధంగా మంత్రి గారు కూడా ఇక్కడ రైతులకు సంబంధించి సిద్దిపేట జిల్లాలో 5 లక్షల ఎకరాలలో ఇక్కడ ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నట్టు జిల్లా వ్యవసాయ అధికారులు నివేదికలు ఇవ్వడం జరిగింది. 5 లక్షల ఎకరాలకు సంబంధించి మరి కాంప్లెక్స్ ఎరువులు యూరియా ఎంత అవసరం ఉంటుందనేది కూడా ఇక్కడ మరి మంత్రి గారు మరి నిర్లక్ష్య వైఖరి వహించడం వల్లనే ఈరోజు ఇక్కడ అన్ని మంత్రి నియోజకవర్గంలోని అన్ని మండలాలలో ఎక్కడైనా నో స్టాక్ బోర్డులతోనే ఇవాళ ప్రత్యక్షమయ్యే పరిస్థితి కనబడుతుంది. ఇవాళ ఏమైనా ఇవాళ బీజేపీ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, మిగతా పార్టీలు కానీ ఇవాళ రాజకీయ నేపథ్యంలోనే రైతులు నడి బాధ్యతకుంది. పాపం వాళ్ళకు సరైన టైంలో ఎరువులు అందకుండా ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికల ముందు ఒక రాజకీయానికి తెరలేపారు. వాస్తవానికి గత 10-15 ఏళ్ళ నుంచి గతంలో కూడా ఎన్నడూ కూడా ఇటువంటి పరిస్థితి నెలకొనలేదు. ఇది కావాలనే ఇది ఒకరి మీద కక్షతో ఇంకొక పార్టీ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏదేమైనా రైతులను ఈ రకంగా నడి బయట్లకు తీసుకొచ్చి వాళ్ళను రోజంతా నిలుస్తున్నా కూడా ఒక్క బస్తా దొరకని నేపథ్యం ఇక్కడ ఉన్నది. కాబట్టి మరి ఇక్కడ ఉన్న మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు ఏం చేస్తారో, లేకపోతే కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు ఏం చేస్తారో కానీ ఈ వారం రోజులలో సకాలంలో రైతులకు అందించకపోతే రైతులతో పెద్ద ఎత్తున రైతు సంఘాల పక్షాన బీఎస్పీ పార్టీ పక్షాన తీవ్ర ఆందోళనకు సిద్ధమని ఈ సందర్భంగా హెచ్చరించడం జరుగుతుంది. సీతారాంపూర్ మరి 5-6 ఎకరాలు నాటేసిన నాటుకు ఇప్పుడు వరికలు తీసిన ఇప్పుడు ఫస్ట్ మంది కలటానికే మంది బత్తాలని తెలియవు. 2 మంది ఇట్లా కలుపుకోవాలి. ఒక మనిషి 2 బత్తాలు అయితే 6 ఎకరాలకు కలుపుకోవాలి. ఏం చేసుడు ఆ పంటను దాని మీద మరి దాని కొరకు కొద్దిగా చర్చ చేసి 4-5 బత్తాలు ఇస్తే ఏర్పాటు చేయాలని చెప్పి కోరుకుంటానని చెప్పి మనవి చేస్తాను.